ఆకాశాన్ని తాకే కలలు కని అడుగులేస్తే మార్గం చూపే మనిషి, సమాజానికి శక్తినిచ్చే సహనమే ఆయుధమయ్యే అందమైన ఆ మహానారి, తల్లి రూపంలో ప్రేమను ప్రసరించే చెల్లెలై స్నేహం అక్షరాల్లో వేయగలిగే సహోదరిగా తోడుగా నిలిచే జీవిత భాగస్వామిగా పక్కన నిలిచే ఆమె లేక జీవితం అర్ధహీనమే. సమతా హక్కుల కోసం పోరాడే సంకల్పం అడ్డొస్తే పర్వతాలు దాటే, కష్టాలను మోస్తూ స్వప్నాలను సాకారం చేసే, చివరికి నవ్వుతూ ముందుకు సాగే అందరిలోని శక్తివంతమైన ఆడపిల్ల. ఈ రోజు ఆమె ఘనతను ఘనంగా జరుపుకుందాం. ఆశయాలకు జేజేలు పలుకుదాం. ప్రతి నారికి గౌరవం అందిద్దాం. సమాజానికి వెలుగు నింపుదాం. ఒక స్త్రీ గురించి చెప్పాలంటే పదాలు చాలవు, పేజీలు చాలవు, పుస్తకాలు కూడా చాలవు. మరి మహిళా శక్తి అని రోడ్ల మీద పోరాటాలు చేయడం కాదు ముఖ్యం. ఇంట్లో మీ ఆడవాళ్లను గౌరవించండి చాలు. ఆడవాళ్లను వంటింటి కుందేళ్లు అనే రోజులు పోయాయి. ఇప్పుడు ఈ జనరేషన్ లో చిన్నప్పటి నుంచే చదువుకోవాలి, మంచి ఉద్యోగం చేయాలి అని ప్రతి తండ్రి ప్రోత్సహిస్తున్నాడు. భర్త సపోర్ట్ చేస్తున్నాడు. పిల్లలకి తండ్రే కాదు రోల్ మోడల్. తల్లి కూడా ఒక పెద్ద పొజిషన్ లో ఉంటే తాను రోల్ మోడల్ అవుతుంది. మరి ఇక ఈ రోజు ఉమెన్స్ డే సందర్భంగా మా పొలిటికోస్ వినోదం ఛానల్ పెద్ద తెర మీద స్త్రీ గొప్పతనాన్ని చూపించిన సినిమాల మీద ఒక స్పెషల్ స్టోరీతో మీ ముందుకి వస్తున్నాం. ఆ సినిమాలు ఏంటో తెలియాలి అంటే ఈ వీడియో చూసియండి. ముందుగా కర్తవ్యం మూవీ. కర్తవ్యం రాజకీయ యాక్షన్ డ్రామా సినిమా. ఈ సినిమాలో విజయశాంతి ఓ ధైర్యమైన పోలీస్ ఆఫీసర్ గా కనిపించి అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. నేరస్తులపై ఆమె పోరాటం, దూకుడు, న్యాయాన్ని కాపాడే తీరు సినిమాకు హైలైట్ గా నిలిచాయి. ఆమె పాత్ర సాధారణ పోలీస్ కథలకు భిన్నంగా మహిళా అధికారిగా సమాజంలో మార్పు తీసుకురావాలనే ఓ స్ఫూర్తిదాయకమైన కోణంలో తీర్చిదిద్దబడింది. ఈ పవర్ఫుల్ రోల్ కి విజయశాంతి జాతీయ ఉత్తమ నటి అవార్డు గెలుచుకొని తెలుగు సినీ సత్తాను మరోసారి నిరూపించారు. ఇక రెండవది సితారా మూవీ. సితారా పాత్రలో భానుప్రియ ఎమోషనల్ పర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఒక ఒంటరి అమ్మాయిగా ట్రైన్ లో ప్రవేశించిన ఆమెకు దేవదాస్ అనే ఫోటోగ్రాఫర్ పరిచయం అవుతాడు. తన గతం గురించి ఒక్క మాట కూడా చెప్పకుండా ఒక అపరిచిత వ్యక్తి ఇచ్చిన సహాయాన్ని అంగీకరించడం ఆమె ఆంతర్యాన్ని మరింత ఆసక్తికరంగా మారుస్తుంది. ఆమె అందాన్ని చూసిన దేవదాసు ఆమెను మోడల్ గా మార్చి సినిమా రంగంలో స్టార్ గా నిలబెడతాడు. కానీ ఎంత ఫేమస్ అయినా ఆమె మనసులో దాచుకున్న భయం మాత్రం వీడదు. షూటింగ్ కోసం ఓ గ్రామానికి వెళ్లాల్సిన సందర్భంలో ఆమె తీవ్రంగా భయపడడం ఆమె గతాన్ని బయటపెట్టేలా చేస్తుంది. సితార అసలైన కథ ఓ జమీందార్ ఇంట్లో మొదలవుతుంది. సంపన్న కుటుంబానికి చెందిన ఈ అమ్మాయి తన అన్నయ్య నియంత్రణలో బంధించబడి పెరుగుతుంది. కానీ ఊరికి వచ్చిన నాటక బృందం ద్వారా ఆమె ప్రేమను కనుగొంటుంది. తన అన్న రౌద్రాన్ని తట్టుకోలేక ప్రేమను త్యజించాల్సి వస్తుంది. తన కుటుంబ గౌరవం కోసం అన్నయ్య తీసుకున్న ఘోర నిర్ణయాలతో ఊరిని విడిచి పారిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. అలా వచ్చిన ఆమెకే దేవదాస్ జీవితం ఇచ్చినట్లు అనిపించినా గతం ఆమెను వెంటాడుతూనే ఉంటుంది. చివరికి తన నిజమైన ప్రేమను సుమన్ను తిరిగి కలవడమే ఆమె నిజమైన గమ్యంగా మారుతుంది. ఇక థర్డ్ వన్ మయూరి. ఇది నర్తకి సుధా చంద్రన్ నిజ జీవిత కథ ఆధారంగా తీసిన సినిమా. ఈ సినిమా ప్రేక్షకులను కదిలించిన ఎమోషనల్ జర్నీ. తన జీవితం తీయని విజయాలతో నిండిపోతుంది అనుకునే సమయంలో ఒక అఘాయిత్యం ఆమె జీవితాన్ని తలకిందులుగా చేసేస్తుంది. కానీ తన సంకల్ప బలం, పట్టుదలతో మళ్ళీ తన కలను సాకారం చేసుకున్న సుధా చంద్రన్ ప్రేరణగా నిలిచింది. సినిమా విడుదలయ్యాక భారీ స్పందన వచ్చి తెలుగు ఇండస్ట్రీలోనే అత్యధికంగా 14 నంది అవార్డులు గెలుచుకున్న సినిమాగా మయూరి రికార్డు సృష్టించింది. ఇక నాలుగోది ప్రతిఘటన.
ప్రతి ఘటన. ఇందులో విజయశాంతి పవర్ఫుల్ రోల్ పోషించారు. ఆమె న్యాయవాది చంద్రమోహన్ భార్య. కానీ నగరంలో రౌడీలు రెచ్చిపోతూ ఉంటారు. వాళ్లకు రాజకీయ నాయకుల సపోర్టు ఉంటుంది. ఒకరోజు ఆ రౌడీ గ్యాంగ్ లీడర్ తనతో కొంప ముంచే పని చేయమంటాడు. విజయశాంతి తిరస్కరించగానే అందరూ చూస్తూ ఉండగా వీధిలో దుస్తులు విప్పేసి అవమానిస్తారు. ఆమె భర్త న్యాయవాదే అయినా భవిష్యత్తులో ఎదురయ్యే ప్రమాదాల వల్ల న్యాయం కోసం పోరాడలేకపోతాడు. ఇదంతా జీర్ణించుకోలేని విజయశాంతి ఆ రౌడీ లీడర్ ను ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యేగా మారిన తర్వాత కూడా వదిలి పెట్టదు. అతను ఓ భారీ బహిరంగ సభ పెడుతూ ఉంటే ఆవేశంతో అక్కడికి వెళ్లి అందరి ముందు కాల్చి చంపేస్తుంది. ఆమె కేవలం తన బాధని కాదు, సమాజంలో అణిచివేయబడ్డ మహిళల గళాన్ని లేపినందుకు ఒక గొప్ప పోరాట యోధురాలుగా నిలిచిపోతుంది. ఇక ఐదోది ఒసే రాములమ్మ కథ. ఒసే రాములమ్మ సినిమా తెలంగాణలో జరిగిన ఓ మహిళా పోరాటాన్ని ఆధారంగా తీసుకుని తెరకెక్కింది. అభం శుభం తెలియని ఆడబిడ్డలు ఆటపాటలతో ఆనందంగా గడిపే ముక్కు పచ్చని చిన్నారులపై కన్నేసిన దొరలు చేసిన ఆగడాలకు యుక్త వయసులో బిడ్డకు జన్మనిచ్చిన ఓ మహిళ కాళ్ళకాడ పడుండాలని నీ బాంచం దొర అంటూ బానిసలా బతకాలని శాసించిన నల్ల దొరలపై చేసిన పోరాటమే ఒసే రాములమ్మ. నాటి సమాజంలో మహిళలు ఎదుర్కొన్న బానిసత్వానికి రాములమ్మ జీవితమే ఓ నిదర్శనం. అబల తిరగబడితే ఆదిశక్తిగా మారుతుంది అని చెప్పడానికి ఈ సినిమానే ఓ ఉదాహరణ. ఇక రుద్రమదేవి కథ. రుద్రమదేవి అనేది భారతదేశపు తొలి 3D చారిత్రక చిత్రం. తెలుగులో పాటు తమిళంలోనూ తెరకెక్కింది. అనుష్క శెట్టి రుద్రమదేవిగా శక్తివంతమైన పాత్రలు కనిపిస్తే, రాణా చాళుక్య వీరభద్రుడిగా, అల్లు అర్జున్ గోన గన్నారెడ్డిగా నటించి ఆకట్టుకున్నారు. కథ విషయానికి వస్తే, ఇటలీకి చెందిన ప్రయాణికుడు మార్కో పోలో కాకతీయ రాజవంశం గురించి చెప్పే కథతో సినిమా ప్రారంభమవుతుంది. కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు తన కుమార్తె రుద్రమదేవిని చిన్నతనం నుంచే పురుషునిగా పెంచుతాడు. ఎందుకంటే అప్పటి పరిస్థితిలో ఒక మహిళ రాజుగా పరిపాలించడం సాధ్యమేనా అనే అనుమానం ఉండేది. ఈ సమయంలో హరిహర దేవ, మురారి దేవ అనే అతని బంధువులు పీఠాన్ని దక్కించుకోవడానికి కుట్రలు చేస్తూ ఉంటారు. మరోవైపు కాకతీయ రాజ్యానికి ప్రధాన శత్రువైన మహాదేవ నాయకుడు ఎప్పుడెప్పుడా అని యుద్ధానికి సిద్ధమై ఉంటాడు. ఈ ప్రతికూల పరిస్థితుల్లో రుద్రమదేవి తాను నిజంగా ఎవరో అని తెలుసుకుని తన సామ్రాజ్యాన్ని కాపాడేందుకు ఎలా ముందడుగు వేసిందో, ఆమె పాలనలో జరిగిన కీలక ఘట్టాలే ఈ కథ. గోన గన్నారెడ్డి పాత్ర కూడా సినిమాలో హైలైట్. కాకతీయ సామ్రాజ్యాన్ని రక్షించడానికి అతను రుద్రమదేవికి ఎలా సహాయపడ్డాడు అన్నది ఆసక్తికరంగా ఉంటుంది. ప్రేమ, పోరాటం, రాజకీయం అన్నీ కలిసిన ఈ సినిమా రుద్రమదేవి జీవితం ఆధారంగా ఒక ఘన చారిత్రక చిత్రంగా నిలిచింది. ఇక మిస్సమ్మ. ఈ క్లాసిక్ సినిమా విద్యావంతురాలైన ఓ స్వతంత్ర భావాల అమ్మాయి జీవితాన్ని అద్భుతంగా చూపించింది. సావిత్రి నటన ఈ సినిమాకు ప్రాణంగా నిలిచింది. తన అభిప్రాయాలను గట్టిగా చెప్పగలిగే మహిళ పాత్రను ఈ సినిమా చక్కగా చిత్రీకరించింది. ఈ సినిమాలు మహిళా దినోత్సవాన్ని మరింత ప్రత్యేకంగా మారుస్తాయి. ఈ సినిమాలు చూస్తూ మన సమాజంలో మహిళలు అందించిన అద్భుతమైన కృషిని గౌరవిద్దాం. మహిళలు స్వేచ్ఛగా, గౌరవంగా, సమానత్వంతో జీవించే సమాజం అందరికీ మంచిదే. ఈ మహిళా దినోత్సవం స్ఫూర్తిదాయకంగా మారేలా ఈ అద్భుతమైన తెలుగు సినిమాలను చూసి ఆస్వాదించండి. పొలిటికోస్ వినోదం ఛానల్ తరఫు నుంచి మీ అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.